నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర శాంతి భద్రతలపై చర్చ. గత వైసీపీ అరాచకాలన్నీ ప్రజలకు వివరించి చట్టపరంగా శిక్షిద్దామన్న సీఎం చంద్రబాబు. ప్రపంచంలో భారతదేశం విశ్వగురుగా మారాలి. మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ప్రభుత్వ కొత్త కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుపై మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఫైర్. ద్వారకా తిరుమల క్షేత్ర దేవత శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎం ఇక్కడున్న చాలా మంది గత ప్రభుత్వ బాధితులమే. ఎప్పుడూ తప్పు చేయనపై 17 కేసులు పెట్టారు. జైల్లో బంధించిన కదలికలపై నిఘా కోసం డ్రోన్లు ఎగురవేశారు. నేను కక్షపూరిత రాజకీయాలు చేస్తే అధికారంలోకి వచ్చిన మొదటి రోజే అరెస్టులు చేయించేవాళ్లం. నాకు ప్రజలు, రాష్ట్రం పట్ల బాధ్యత ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర శాంతి భద్రతలపై చర్చలో ఆయన మాట్లాడుతూ నాగరిక ప్రపంచంలో శాంతి భద్రతలే కీలకమని అన్నారు. గత 5 ఏళ్ల అరాచకాలు ఇప్పటికీ జీర్ణం కావట్లేదని, అన్ని చర్చించి ఆధారాలతో సహా చట్టపరంగా చర్యలు తీసుకుందామని అన్నారు. వైసీపీ నేతలు చేసిన తప్పు మనం చేస్తే రాష్ట్రానికి న్యాయం జరగదని, తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టనని ముఖ్యమంత్రి తెలియజేశారు. 1924 జరిగినటువంటి హ్యూమిలియేషన్, జైలుకు పోయిన వాళ్ళు, తప్పుడు కేసులు పెట్టించుకున్న వాళ్ళు, రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఒక్కరుగా దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా బాధితులే. ఈ రోజు ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు. ఆయన్నైతే నాకు బాగా జ్ఞాపకం, అయ్యన్న పాత్రుడు గారిని. కడాన ఆయన పైన పెట్టిన కేసు అటెంప్ట్ టు రేప్. ఈ వయసులో ఆయన పైన దట్ ఈస్ ది ట్రీట్మెంట్. ఆయన ఇంటి దగ్గర అయితే ఎంత భయంకరంగా ప్రయత్నం చేశారంటే, ఇక్కడ ఉండే వాళ్ళందరికంటే 5 సంవత్సరాలు ప్రతి ఒక్క కేసుని ప్రత్యక్షంగా మానిటర్ చేసి, మళ్ళీ నిద్రలేని రాత్రులు, మళ్ళీ వీళ్ళు జైలుకు పోతే బయట వచ్చే వరకు ఇదే పని. అడ్వకేట్స్ డబ్బులు లేకపోతే అప్పులు చేసి కేసులు కూడా వాదించిన పరిస్థితి. ఇలాంటి అనేక అప్ టు సుప్రీంకోర్టు లాయర్స్ అధ్యక్ష అవన్నీ చేశాం. ఇప్పుడు స్పీకర్ గారు బాధితుడే, డిప్యూటీ స్పీకర్ బాధితుడే, ముఖ్యమంత్రి బాధితుడే, ఎక్కువండే డిప్యూటీ ముఖ్యమంత్రి బాధితుడే, ఎక్కువండే శాసనసభ్యులు బాధితులే, మంత్రులు బాధితులే. ఎప్పుడు అధ్యక్ష నా మీద ఎవరు కేసులు పెట్టాలంటే భయపడతారు, ఎందుకంటే నేను తప్పు చేయను కాబట్టి. నా విశ్వాసం ఏంటంటే, నేను తప్పు చెయ్యను, లీగల్గా టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటాను. ఎవడైనా తప్పు చేస్తే మాత్రం వాడి గుండెల్లో రైళ్లు బరిగి తీర్చే వరకు, వాడు మారే వరకు వదిలిపెట్టను. అది నా పద్ధతి, అది చరిత్ర కూడా. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి దానికంటే అధ్యక్ష ముందు ఒకసారి చూస్తే నా మీద 17 కేసులు. కడాన నేను అడిగితే ఎందుకైనా నా మీద కేసు పెట్టారు, ఏం పెట్టారు చెప్పంటే, తెల్లవారు నిద్ర లేపి రాత్రి తలుపులు కొడితే బయట వస్తే ఏం కేసు పెట్టారు చెప్పమంటే, కేసు మళ్ళీ ఇస్తాం, ఎఫ్ఐఆర్, మీరు వెహికల్ ఎక్కమన్నారు, వాట్సాప్లో పంపిస్తామన్నారు. అంటే అరాచకాలకు పరాకాష్ట ఇవన్నీ. యువగళం పైన అయితే లోకేష్ పోతామంటే ఆయన బాధ్యతే. ఎవ్రీవేర్ మైక్ ఇవ్వాల. నేను వెళితే ఆ దిశ అంగళ్ళలో నేను రాష్ట్రం మొత్తం ఒక యాత్ర పెట్టుకున్నాను. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటినీ మీరు నిర్లక్ష్యం చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి నేను చేస్తా వస్తే ఎగ్జాక్ట్గా పొంగునూరు కాన్స్టిట్యున్సీ కంటే ముందు తంబళ్లపల్లి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చేసిన తప్పుడు పనులు, తప్పుడు బిల్లు, వర్క్స్ అన్ని విజిట్ చేసి వస్తామంటే, దారిని వస్తామంటే నా మీద దాడి చేసి, మా వాళ్ళ పైన దాడి చేసి తిరిగి నా పైన కేసులు పెట్టారు. ఎక్కువండే రామప్రసాద్ రెడ్డి ఉన్నాడు, కిషోర్ కుమార్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు దేశాలు నాతోనే ఉన్నారు. ఇవన్నీ చూస్తే అది ఒక్కొక్క స్టోరీ చెప్పుకుంటా పోతే ఈ రోజు కాదు, చాలా టైం పడుతుంది. అది ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు. కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఒక పక్క రాష్ట్రంలో మీ మీద కడాన మీరు చూస్తే ఎంత భయంకరంగా జరిగాయంటే, రాజధాని అమరావతి రైతులు, మహిళా రైతులు, ఎన్ని అసభ్యకరమైన కేసులు అధ్యక్ష. కడాన డ్రోన్స్ ఎగరేశారు వాళ్ళ బాత్రూమ్ల పైన.
దానికంటే భయంకరమైన సంఘటన ఒకటి ఉండదు. అలాంటి సంఘటనలు చూసాం. నాకు ఏదైనా కోపం ఉంటే కక్ష తీర్చుకోవాలంటే ఫస్ట్ డే నేనే అరెస్ట్ చేసి ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, నాది కక్ష రాజకీయం కాదు. అంటే మీరు అనుకోవచ్చు మీరు ఏమైనా భయపడతారేమో అని. కాదు, ఆ విషయం కూడా చెప్తున్నా. బాధ్యత కలిగిన నాయకుడిని కాబట్టి 4వ సారి మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. నా మనిషి అనుకున్న అరెస్ట్ చేస్తే వేరే వాడు వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తారు. కాబట్టి ఒక కంకణం కట్టుకున్నాను, రాయలసీమలో ఫ్యాక్షన్స్ లేకుండా చేయాలనుకున్నా. ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షన్ లేవంటే అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన విధానం. అధ్యక్ష, వాళ్ళు చేసిన పని మనం చేయగలిగితే ఈ రాష్ట్రానికి న్యాయం జరగదు. తప్పు చేసి నేను తప్పించుకుంటానంటే మాత్రం ఈ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. తప్పు చేసిన వాణ్ణి చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో పనిష్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా, హామీ ఇస్తున్నా. నో సెకండ్. మెగా డిఎస్సీ మెగా హిట్ అయింది. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూసిన 15,941 మంది కళ నెరవేరింది. అమరావతిలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు అధికారుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందడంతో వారి ఆనందం రెట్టింపైంది. రాష్ట్రం నలుమూల నుంచి తరలివచ్చిన కొత్త టీచర్లు ఎంతో ఉత్సాహంతో నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశం విశ్వగురుగా మారాలని ఆకాంక్షించారు. దానికి టీచర్లంతా సహకరించాలని కోరారు. కొత్త టీచర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 150 రోజుల్లోనే భర్తీ ప్రక్రియ పూర్తి చేసిన మంత్రి లోకేష్ కు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేయాలని చెప్పి, ఈ మధ్య కాలంలో యోగాంధ్ర చేయాలని చెప్పి, ఇవాళ జ్ఞానాంధ్రప్రదేశ్ గా మార్చాలని చెప్పి ఒక ఆలోచనతోనే ఈ యొక్క మెగా డిఎస్సి నిర్వహించారు. తొలి సంతకం దీనికన్నా గొప్ప విషయంపై పెట్టాల్సిన అవసరం లేదని, ఇదే ముఖ్యం అని చెప్పి ఆ విధంగా డిఎస్సి 2025 నిర్వహణ ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం. పరీక్ష యొక్క ప్రకటన దగ్గర నుంచి, పరీక్ష నిర్వహణ దగ్గర నుంచి, ఆ రిజల్ట్ నుంచి ఇవాళ మీ అందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చే ఒక గొప్ప ప్రక్రియ 150 రోజుల్లో అద్వితీయంగా చేసి అనితర సాధ్యం పెట్టుకొని ఒక క్రౌంచ పక్షి వర్షపు నీటి కోసం ఏ విధంగా చూస్తుందో ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను చూస్తుండేవాడిని. విద్యార్థులు వాళ్ళలాగా నాకు కూడా హృదయ స్పందన ఉంది. ఆ విధంగా దేనికోసం వేస్తుండేవాళ్ళంటే ఏదైనా ఒక పరీక్ష రాస్తే ఒక ఆనందం పొందాలని, ఒక జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేసి జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఎగ్జామ్స్ రాయాలని ఒక తాపత్రయంతో అందరూ ఇక్కడ ఏదైతే చూస్తున్న అన్ని కళ్ళు కూడా వాళ్ళ హృదయంలో అటువంటి ఆకాంక్ష, ఆశతో ఉండేవాళ్ళు. అయితే ప్రభుత్వాలు ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క పరీక్ష రాయకుండా వాళ్ళందరినీ కూడా నిరాశ నిస్పృహలు లోన్ చేసిందో దానిని దూరం చేస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తొలి రోజునే ఈ యొక్క మెగా డిఎస్సి పై సంతకం పెట్టడం ఏదైతుందో నిజంగానే అద్భుతం. అందరూ కూడా ఒకటే అడిగేవాళ్ళు, నాకు పరీక్ష రాసే అవకాశం ఇవ్వండి. ఈరోజు 6-7 సంవత్సరాలు అయిపోతుంది నేను చదువు పూర్తి చేసి ఎగ్జామ్ రాసే అవకాశం కూడా లేకుండా అనేక రకాల ఇతర పనులు చేయడానికి ఇబ్బంది లేదు, కానీ మాకు పరీక్ష రాసే అవకాశం ఇవ్వండి, ఎంతో కొన్ని సీట్ల కోసం అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆర్ద్రత పడే అనేక మంది విద్యార్థుల యొక్క ఆశలు నెరవేర్చే విధంగా ఇవాళ ఈ యొక్క కార్యక్రమం ఉందని, ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమం ఇవాళే కాదు రానున్న ప్రతి సంవత్సరం చేస్తాననే మాట ఇది కూడా అద్భుతం. ఆ విధంగా మన హెచ్ఆర్డి మంత్రి గారు ఇవాళ మెగా డిఎస్సి కాదు డిఎస్సి ప్రతి సంవత్సరం ఉంటుంది అనే ఒక ఆలోచన కూడా మనందరికీ ఆనందాన్ని కలిగించింది. చాలా మందికి పరీక్ష రాసినా కూడా ఆనందమే. ఆ విధంగా పరీక్ష ఏదైతే ఎస్ఎస్సి కానీ ఏపీఎస్సి కానీ అనేక గ్రూప్ ఎగ్జామ్స్ కానీ డిఎస్సి కానీ క్రమం తప్పకుండా వస్తే వాళ్ళ జీవితాల్లో ఆనందం తప్పనిసరిగా ఉంటుంది. ఆ విధంగా ఒక ఆనందాన్ని కలిగించారు. ఆ ఆనందాన్ని వాళ్ళకి ఉద్యోగ రూపంలో వచ్చిన తర్వాత 3 లక్షల మంది రాశారు, 16,000 మందికి ఉద్యోగం వచ్చింది. మీ అందరూ కూడా మహానానందం పొందారు. కానీ ఈ రోజు జరుగుతున్న ఏదైతే కార్యక్రమం ఉందో వాళ్ళకి అమితమైన ఆనందాన్ని ఇచ్చిందని అభిప్రాయం. ఎందుకంటే మీ అందరూ కూడా నేను అనేక డిఎస్సీలకు సంబంధించిన నియామకాలు చూశాను. ఎప్పుడు కూడా నభూతో నభవిష్యత్ అనే విధంగా ఇవాళ అందరూ ఇంత ఒక ర్యాంప్ వాక్ అంటే ఒక స్టార్ ఎవరైనా ఒక సినిమాల్లో మనం చూస్తుంటాం, ఆ విధంగా ఒక పెద్ద ర్యాంప్ వాక్ 4 వైపులా పెట్టి ఎవరైతే 16,000 మందికి అందరికీ నియామక పత్రాలు స్వయంగా ముఖ్యమంత్రి గారే ఇచ్చారనే విధంగా మీ ముందుకొచ్చి మీ అందరికీ ఆయన ఏ విధంగా
అభివాదం చేసి ముందుకెళ్లారు. ఆ విధంగా మీ అందరికీ కూడా కొందరికి అవకాశం దొరికింది, మీ అందరికీ కూడా అవకాశం వచ్చింది. ఎవరికి కూడా ఈ అవకాశం, మీ ముందు తరం ఎవరికి కూడా ఈ అవకాశం రాలేదు. ఇవాళ ప్రభుత్వం ఏదైతే తన పని చేస్తుందో పని తప్పనిసరిగా ప్రజలకి తెలియజేయాలి. ఆ విధంగా తెలియజేసే ఒక కార్యక్రమం, దీన్ని ఈ విధంగా ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు నేను లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఇవాళ దసరా చేసుకుంటున్నాం. దసరా, దీపావళి మనందరి జీవితాల్లో ఇవాళే వచ్చాయనే విధంగా మనం సంబరాలు చేసుకున్నాం. నవరాత్రుల సందర్భంగా మీ అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వటం చాలా గొప్ప విషయం. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరీ తన వర్గ ప్రయోజనాలే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ కొత్త కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆక్షేపించారు. ఒకవైపు కేంద్రం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలని తపన పడుతుంటే రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటీకరణను రద్దు చేసి మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే టేక్ ఓవర్ చేస్తుందని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రతి మెడికల్ కాలేజీ సీటు పైన 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశాన్ని వైద్య రంగంలో సస్టైనబిలిటీగా పెడుతూ అత్యాధునిక వైద్యం అందరికీ అందుబాటులోకి తెస్తూ అసలుకి ఈ ప్రపంచంలోనే ఆరోగ్యానికి ఇది ఒక ఐకాన్గా నిలబడుతుంది. తద్వారా వివిధ దేశాల నుంచి కూడా ఈ దేశానికి ఆరోగ్యం కోసం వస్తారు. తద్వారా కూడా భారత ప్రభుత్వానికి, భారతదేశానికి మానిటరీ బెనిఫిట్ ఉంటుంది అని చెప్తూనే అసలుకి మీకు అర్థం కానిది ఒకటే, మీరు ఇవన్నీ చూడరు. ఎందుకంటే మీకు అట్లా దృష్టి ఉండదు మీ దగ్గర. మా దగ్గర చిన్నప్పుడు చూసేవాళ్ళం, అదే దగ్గర అడ్డం కట్టేవాళ్ళు, కంటికి కనిపిస్తుంది ట్యూబులర్ విజన్ లాగా. ఇంకేం మాట్లాడడానికి లేదు అక్కడ. బాబు గారు మీరు ట్యూబులర్ విజన్లో పడిపోతూ ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాల్సిన అంశాలను మర్చిపోయారు. మీరు ఏదైతే ఈ రోజున రూరల్ ప్రాంతాల్లో, ట్రైబల్ ప్రాంతాల్లో అన్ని స్థాయిల్లో ఆరోగ్యం విధానం బాగుండాలి, స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, వైద్య విద్య అందుబాటులో అందరికీ ఉండాలి, అక్రాస్ ద నేషన్ కులాలకి మతాలకి కాకుండా భారతీయులందరూ కూడా ప్రభుత్వమే విద్య అందించాలి, అది వైద్య విద్య అని నిన్న క్యాబినెట్ తీర్మానం ఫేజ్ 3 కింద చెప్పిన సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్నంతా విన్నాం. అర్థమై మీ దగ్గర ఉన్న మనుషుల్లో అర్థమై మాట్లాడే వాళ్ళు కొద్దిమంది, అబద్ధాలు అర్థం కాక అబద్ధాలు మాట్లాడు చాలామంది. అక్కడ ఒకవైపున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే మీరు మాట్లాడేది ఏమంటే నేను చేసేదే రైటు. అసలు నిజంగా మీకు మనసు ఎట్లా వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు? నేను మీ సినిబాబు గురించి ఏం మాట్లాడను, ఎందుకంటే ఇంకా చిన్నపిల్లకాయ, ఇంకా పాపం. ఎందుకంటే ఇంకా ఏం బీగమంటావు, ఎప్పుడు బీగమంటావు అనే భాషలో ఆయన ఇంకా మునిగిపోయి ఉన్నాడు అబ్బాయి లోకేష్ బాబు గారు. నేను అబ్బాయి గురించి పెద్ద మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇంకా హీజ్ లెర్నింగ్. కాకపోతే మంచి విషయాలు నేర్చుకోమని చెప్తా ఉన్నా. మరి వాళ్ళ నాన్నగారిని చూసి అట్లా వాళ్ళ నాన్న క్యాబినెట్లో మనుషులను చూసి ఆఖరికి ఆ విషయాలు కాకుండా కొద్దిగా మంచి విషయాలు నేర్చుకో చిన్నబాబు గారు. మీరు ఏం పీకుతావు, ఏం పీకారు? అసలుకి ఈ భాష వినడానికి జుగుప్సాకరంగా ఉంది. ఈ మాట చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీరు 100 సార్లు కాదు 1000 సార్లు అతని పేరుని చాంటింగ్ చేయాలి, మీరు జపం చేయాలి. దాదాపు 5 సంవత్సరాల క్రితమే ఏదైతే ఈ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ ఉందో అన్ని విషయాల్ని కూడా మాట్లాడి దాదాపు ప్రతి జిల్లాకు కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల కావాలా అని ఒక 15 మెడికల్ కళాశాలని ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని మీ కల్లా కనపడలేదు. ఎందుకంటే మీరు వైద్య రంగంలో ఉన్న ఆ డబ్బుల గురించి మాత్రమే చూస్తూ ఉన్నారు. మీరు వైద్య రంగంలో ఉత్పన్నమయ్యే ఆదాయంతోనూ ఆ డబ్బుతోనూ ఏ విధంగా అది మీ వైపు మళ్లించుకోవాలి అన్న ఆతృత తప్ప ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీద బిక్కి వివిధ సామాజిక వర్గాలకు కానీ న్యాయం భరోసా ఇస్తామన్న ఆలోచన మీకు లేనే లేదు. అదేదో 3 పీలు పెట్టుకొని ఒక్కొక్క పీకి ఒక్కొక్క అర్థం చెప్తా ఉంటాడు ఒక ఆయన. ఇందులో ప్రైవేట్ ఎక్కడ ఉంది అంటే ఇది పీపీపీ అంటే మీకు తెలుసా? అసలు పీపీపీ అనేది బాగా చదువుకోమని చెప్తా ఉన్నా ఈ రోజున మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా. ఎందుకంటే అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నారు. సత్యదూరమైన మాటలను చెప్పడానికి కూడా నేనే మొహమాట పడడం లేదు. అసత్యాలు మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం అలవాటు అయిపోయింది మీ మంత్రివర్గానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఉన్న అప్పుల గురించి మాట్లాడితే చాలు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పగలరో అర్థమవుతుంది. ఎలక్షన్లలో ఎంత ఊదరగొట్టారు మీ పీకే బాబులు, పీకే వాళ్ళందరూ కలిపి 10, 15, 13, 14, 9 లక్షల కోట్లే. తీరా మొన్న శాసనసభలో
ఆర్థిక శాఖ మంత్రి చెప్తా ఆఖరికి అన్నైనా ఇంత లేవా, జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల కోట్ల లోపలే అప్పు చేసి అన్ని అప్పులు చేస్తున్నారు, మేము మాత్రమే గొప్ప కాబట్టి అప్పు పుట్టని రాష్ట్రానికి ఈ సంవత్సర కాలంలో 2 లక్షల కోట్ల పైగా అప్పులు తెచ్చాం కానీ లెక్కలు చెప్పమని మీరు మొన్న చెప్పారు. చాలా బాధేస్తుంది మీతో మాట్లాడాలనుకుంటే ఆఖరికి మీరు ఎప్పుడు అట్లే ఉంటారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల క్షేత్ర దేవత శ్రీ కుంకుళమ్మ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నిత్యం ఒక ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వడం ఆనవాయితీగా వస్తుందని నేడు మహాలక్ష్మీదేవిగా కొలువైన అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. క్షేత్ర దేవతగా ఆలయ గర్భాలయంలో కొలువై భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతున్న అమ్మవారు మహిమాన్వితురాలుగా ఈ ప్రాంత వాసులు నమ్ముతారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.